రాష్ట్రంలో ఆన్లైన్ ఓపీలో నెంబర్ 1గా నిలిచింది దుబ్బాక 100 పడకల ఆసుపత్రి. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఏరియా హాస్పిటల్లో డైలీ 300 వరకు ఓపీలు నమోదవుతున్నాయన్నారు సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్. హెచ్ఎంఐఎస్ పోర్టల్లో ఆధార్ కార్డుతో రోగుల ఆరోగ్య వివరాలు ఎంట్రీ చేస్తున్నామని తెలిపారు. క్యూఆర్ కోడ్ వినియోగం, అవుట్ ఇన్ పేషెంట్ల స్లిప్పులు ఆన్లైన్లో ఎంట్రీ చేయడంతో హాస్పిటల్కు ఈ ఘనత దక్కిందన్నారు. హాస్పిటల్లోని సిబ్బందిని అభినందించారు. దుబ్బాక ఏరియా హాస్పిటల్ ప్రథమ స్థానంలో వచ్చింది ఈహెచ్ఎంఐఎస్లో. ఈ టీంలో ఉన్న వాళ్ళందరికీ చాలా చాలా కృతజ్ఞతలు, కంగ్రాచులేషన్స్. వెనక ఉన్న టీం వాళ్ళ కృషి వల్లనే మనకు ఈ ప్రథమ స్థానం ఈహెచ్ఎంఐఎస్లో రావడం జరిగింది. ఇది దాదాపు 2 years బ్యాక్ May 2nd స్టార్ట్ అయింది మనకి. అప్పటి నుంచి కూడా మనము ఫస్ట్ ఆర్ సెకండ్ పొజిషన్లో ఉంటున్నాం స్టేట్లో. కానీ ఈసారి ఈ 5 months లోపల మొత్తం తీసుకుంటే రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉండడం జరిగింది. అదేవిధంగా మన డాక్టర్ సిబ్బంది అందరూ డాక్టర్స్కి, డాటా ఎంట్రీ ఆపరేటర్స్కి, స్టాఫ్ నర్సులకు అందరికీ కూడా హాస్పిటల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. ప్రథమ స్థానం రావడం అనేది చాలా హ్యాపీగా ఉన్నది. రాష్ట్రంలో ఆన్లైన్ ఓపీల్లో నెంబర్ 1గా నిలిచింది దుబ్బాక 100 పడకల ఆసుపత్రి. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఏరియా హాస్పిటల్లో డైలీ 300 వరకు ఓపీలు నమోదవుతున్నాయన్నారు సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్. హెచ్ఎంఐఎస్ పోర్టల్లో ఆధార్ కార్డుతో రోగుల ఆరోగ్య వివరాలు ఎంట్రీ చేస్తున్నామని తెలిపారు. క్యూఆర్ కోడ్ వినియోగం, అవుట్ ఇన్ పేషెంట్ల స్లిప్పులు ఆన్లైన్లో ఎంట్రీ చేయడంతో హాస్పిటల్కు ఈ ఘనత దక్కిందన్నారు. హాస్పిటల్లోని సిబ్బందిని అభినందించారు.